మంచుకున్న సల్లనాడు మమ్మేలు మంచుకున్న సల్లనాడు మమ్మేలు వెంకటేశుడు అందాల శ్రీనివాసుడు మంచుకన్న సల్లనోడు ఓయమ్మోడు మమ్మేలు వెంకటేశుడు అల్లి నల్లనోడు అలమేలు అందాల శ్రీనివాసుడు పుట్టుకేలేనాడు మట్టిలో పుట్టినాడు పుట్టుకేలేనాడు మట్టిలో పుట్టినాడు ఏదో కలవాడు శ్రీలక్ష్మి చిలికాడు మంచుకన్న సల్లనాడు ఓయమ్మోడు మమ్మేలు వెంకటేశుడు వాడు అందాల శ్రీనివాసుడు లాభాలు పంచువాడు తావేరు గెలిచాడు వేరాడు శాపరూపమైనాడు లాభాలు పంచువాడు తావేరై గెలిచాడు వారాల పుడమిలేడు వరాహమై వచ్చాడు వారాల పుడమిలేడు వరాహమై వచ్చాడు మంచుకన్న సల్లనాడు వాడు అందాల శ్రీనివాసుడు నరసింహుడైనాడు ఎల్లలేరుగని ఓడు ఇలవాముడైనాడు సర్వస్వరూపుడు నరసింహుడైనాడు ఎల్లలేరుగని ఓడు ఇలవాముడైనాడు పదంట తెలియనోడు పరశురాముడైనాడు పదంట తెలియనోడు పరశురాముడైనాడు మంచుకన్న సల్లనాడు ఓయమ్మోడు మమ్మేలు వెంకటేశుడు వాడు అందాల శ్రీనివాసుడు మట్టిలో పుట్టినోడు నీరైన కలవ
శ్రీనివాసుడు వాడు అందాల శ్రీనివాసుడు వాడు అందాల శ్రీనివాసుడు. జయించి పాతక
వెనుకొని హరువిల్లు విరిచి సీత వెన్నాడి వెనుకొని హరువిల్లు విరిచి సీత వెన్నాడి అనుమతి పరశురాముని చేగై కుంటిని అనుమతి పరశురాముని చేగై కుంటిని కౌసల్యానందన రామ కమలాప్య కుల రామ భాసురవరద జయ పరిపూర్ణ రామ కౌసల్యానందన రామ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ చుప్పనాటి శిక్షించే సురది ఋషుల భాతి అప్పుడు కరదూషణాభివృద్ధి చుప్పనాటి శిక్షించే సురది ఋషుల భాతి అప్పుడు కరదూషణాభివృద్ధి చొప్పుతు మాయా మృగము శోధించి హరించి చొప్పుతు మాయా మృగము శోధించి హరించి కప్పి హనుమంతు బంటుగా నెలకొంటివి కప్పి హనుమంతు బంటుగా నెలకొంటివి కౌసల్యానందన రామ కమలాప్య కుల రామ భాసురవరద జయ పరిపూర్ణ రామ కౌసల్యానందన రామ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ తులసివాలి బంధించి సుగ్రీవుడు ప్రజలకి బంధించి లంక సాధించి తులసివాలి నడచి సుగ్రీవుడు ప్రజలకి బంధించి లంక సాధించి వెలయ రావణు గెలిచి విభీషణుని మన్నించి వెలయ రావణు గెలిచి విభీషణుని మన్నించి చలగితి అయోధ్యలో శ్రీ వెంకటేశుడా చలగితి అయోధ్యలో శ్రీ వెంకటేశుడా కౌసల్యానందన రామ కమలాప్త కుల రామ భాసురవరద జయ పరిపూర్ణ రామ కౌసల్యానందన రామ కమలాప్త కుల రామ భాసురవరద జయ పరిపూర్ణ రామ కౌసల్యానందన రామ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్
వచ్చింది అలా వచ్చింది.
జగదపు చన్నముల జాజర సగినల మంచపు జాజర జగదపు చన్నముల జాజర జగదపు చన్నముల జాజర కుచముల పై పై కటు సింగారము నెరపెడి కుందబొడి సింగారము నెరపెడి కుందబొడి హారపు కుచముల పై పై కటు సింగారము నెరపెడి కుందబొడి చేరువ పతిపై కిందన పడకును సాకు చల్లేరు జాజర చేరువ పతిపై సారిపు చల్లేరు జాజర జగదపు చల్లముల జాజర సగినల మంచపు జాజర జగదపు చల్లముల జాజర జగదపు చల్లముల జాజర పూతమి కొనగెటి చెమటల పంకపు పూతల పరిమళము పంకపు పూతల పరిమళము తిరిగపు పూతమి కొనగెటి చెమటల పంకపు పూతల పరిమళము
జనముల జాజరా సకినల మంచపు జాజరా జగడపు జనముల జాజరా జగడపు జనముల జాజరా జగడపు జనముల జాజరా జగడపు జనముల జాజరా అందరూ కొంచెం వెనక్కి రండి అమ్మా. నేను మీ లైన్లో వెనక్కి వెళ్ళండి. అందరినీ చాలా చక్కటి కోలాట ప్రదర్శనతో మనందరినీ అలరించిన మన ల్యాన్సమ్ లేడీస్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఒక్కసారి అందరూ మన కరతాళ ధ్వనంతో వాళ్ళకి అభినందన చెప్తాను. ఎంతో శ్రద్ధగా ఎంతో డెడికేటెడ్గా వీళ్ళందరినీ కూడా సమన్వయపరిచి మనకి కోఆర్డినేట్గా వ్యవహరించి మన ల్యాండ్ తరలించి మన గీత 119 గారు ఒకసారి రావాలి. అందరినీ కోఆర్డినేట్ చేసి ట్రైనర్ తీసుకొచ్చి మన హరిప్రియ గారు టీఎంసీ తరఫు నుంచి చాలా సంతోషం. నెక్స్ట్ పోరాటంలో ఇంకొంచెం మంది 20 మంది 40 మంది అవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకా చక్కటి ప్రదర్శనతో మమ్మల్ని అందరినీ ఒకసారి ఈ టీంలో పార్టిసిపేట్ చేసిన పోరాటం డాన్సర్స్ అందరినీ ఒకసారి నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. అందరూ వాసవి గారు 413, జానకి గారు 619, జ్యోతి గారు 324, జ్యోతి గారు 211, కార్తీ గారు 616, లక్ష్మి గారు 207, రంజని గారు G11, లక్ష్మి గారు 614, గీత గారు పేరు చదివాము. శ్రీవల్లి గారు 809, శ్రీదేవి గారు 621, రేణుక గారు 407, శ్యామల గారు 719, భాను గారు 719, శ్రావణి గారు 822, మంజు గారు 814, నిర్మల గారు 816, ప్రియాంక గారు 824. అలా ఉన్నాయి. కొంచెం అనుకున్నాను, మరొకసారి కొంచెం అనుకున్నాను. అనుకుంటున్నాము. తప్పకుండా నెక్స్ట్ టైం కూడా ప్రిపేర్ అయ్యాలి. ఒకసారి ఫోటో తీస్తాను. ఓకే ఓకే. అయ్యో రాకడానికి వచ్చారండి, చానాలకు వచ్చారండి. ఇంట్లో అందరూ క్షేమమైన అందరూ కుషపోయిందమ్మా, చాలమ్మా, కడుపు నిండిపోయిందమ్మా, సరిగ్గా ఇంటి తినండి పెడుతూనే ఉంటారు. సేవించుకునేదానికి మన స్వామివారిని అమ్మవార్లతో సహా ఆహ్వానించుకున్నాం. మరి స్వామి అమ్మవార్లతో సహా రావటానికి ముందు మనందరి పక్షాన మన సముదాయంలో ఉన్నటువంటి జగన్మాత శ్రీ సరస్వతి దేవామి ఆలయం అని ఉన్నదమ్మా. మాధవధారలో నిరంతరం గంగాధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గంగాధార వాళ్ళంతా కూడా మలచబడతారు. అదే వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రానికి సన్నిధి. నేను కొలువే ఉన్నటువంటి నా ప్రాంగణంలో నా ఆలయం దగ్గర శ్రీ భూనీలా సమేత కాస్త ఆనందదాయకంగా ఉంటుంది, నా భక్తులకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి సరస్వతీదేవి వెళ్ళి ఆహ్వానించిందట. ఎవరిని అయితే ఎప్పుడైతే అమ్మ ఆహ్వానించిందో ఆ విషయం మనందరికీ తెలిసింది. సరే, జగన్మాత జ్ఞానప్రదాయిని ఆహ్వానించిందో భక్తులమైనటువంటి మనందరి ఆనందానికి అవధులు లేవు.
అయ్యో మనందరి పక్షాన సరస్వతీదేవి వెళ్ళి ఆహ్వానించింది కదా. ఇంకా చూసుకుంటే మళ్ళీ సంవత్సరం కూడా మనతోని స్వామి అమ్మవారు ఇట్లనే కళ్యాణం చేయించుకుంటే బాగుంటుంది కదా అని ముందు ఏం చేసాం, తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించాం. ఆ తిరువీధి మహోత్సవంలో మన కళాకారులు చక్కగా ఉన్నారు. మన అర్చక స్వామి వారు ఆయన కూడా పెరుమాళతోని శ్రీ భూనీలా సమేత మూర్తులతో వారు కూడా వేయించేశారు. ఆనందానికి అవధులు లేవని కూడా చెప్పుకోవచ్చు. మరి సర్వాంతర్యామైనటువంటి సృష్టి అంతా తానే ప్రకాశిస్తున్నటువంటి ఒక గోవింద అనే పదానికి కట్టుబడి ఉన్నటువంటి చేసినట్టు దిగి నుండి భూమి దిగి ఎగినటువంటి ఒక మూర్తి ఏమంటే అది శ్రీ వెంకటేశ్వర. ఏమిటి ఆచరించాలండి, మీరందరూ చక్కగా మంచి మాటలు చెప్తారట కదా, చక్కటి సంగీతాలు గానం చేస్తారట కదా. అలాగే మా అర్చక స్వాములంతా కూడా శ్రీపతి కళ్యాణోత్సవంలో భాగమైనటువంటి శ్రీమాన్ పాణంగిపల్లి రంగనాథాచార్య స్వామి వారు వారి బృందం చేసేటటువంటి కళ్యాణ మహోత్సవాన్ని కనుదారా తిలకిద్దాం, మనసారా గోవిందనామాన్ని స్మరిద్దాం. రమా రమణ హరి గోవింద. ఎవరికైనా వినిపించిందండి? ఓం ప్రారంభం. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం హృదయం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేః ధ్రియుగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పాదోదరః తత్ర శ్రీర్విజయోర్భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ. సురే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వందామహే మహేశానాథ ఖండకోదండఖండనం జానకీ హృదయానంద చందనం రఘునందనం. యస్యద్భిర్వక్త్రాద్యాః పారిషద్యాః పరస్సరం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రోతస్మాత్తాదికం కర్మాణి బలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘనసే నమః. పూర్ణానామన్యకర్తానాం నేత్రం యచ్చస్త్రే కృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మ సూచకం. నారాయణ విదాయస్య మాతా చాపి హరిప్రియా మునయస్తిష్యాస్తస్మై శ్రీ విఘనసే నమః. శ్రీలక్ష్మీనారాయణ శ్రీమతే విఘనసే నమః. సస్పతయే నమః సఖీనాం పురోగాణాం చక్షుషే. నమో దివే నమః పృథివ్యై సంప్రథ సభాం మే గోపాయ. ఓం భగవతోపమేన భగవతో వీర్యేణ భగవస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుజ్ఞాతో భగవంత్యాత్వా భగవత్కర్మ కరిష్యామి. ప్రథమమానగమన్యదా అపక్రమంతు భూతాని పిశాచాః ప్రేతగుప్తః. శ్రీకూర్మో దేవతా ఆసనే వినియోగః. ప్రత్విత్వయా కృతా లోకదేవిత్వం విష్ణునా కృతా వజ్రధారయ మాం దేవి పవిత్రం కురు చ. భజే హరిం. అమ్మనందాసనాయ నమః యోగాసనాయ నమః. విమలాసనాయ నమః కూర్మాసనాయ నమః. యజుర్వేదః ప్రీణాతు సామవేదః ప్రీణాతు. సర్వవేదః ప్రీణాతు ఇతిహాసవేదః ప్రీణాతు. చంద్రమానః ప్రీణాతు మహేశ్వర వాయుః ప్రీణాతు. ప్రీణాతు ఇంద్రః ప్రీణాతు. విష్ణుః ప్రీణాతు అగ్నిః ప్రీణాతు. బ్రహ్మణే నమో నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షిః. దేవీ గాయత్రీ ఛందః పరమాత్మా దేవత. ప్రాణాయామి ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం సర్వవరేణ్యం భర్గో దేవోదయాత్. ఓం ఆపోజ్యో వీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో. శ్రీ గోవింద గోవిందమయ హృదయ ముహూర్తే మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వాదశ గోత్రోద్భవస్య శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామి దేవతా పుత్రస్య శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామి దేవతా ప్రీత్యర్థం లోకీర్థం ధర్మ ధర్మ అర్థ అర్ధ కామ కామ మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ సకల సకల శ్రేయోభి శ్రేయోభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం సకల సకల సన్మంగళ సన్మంగళ అవాప్తి
అవాప్తి అర్థం अस्मिन् दिने కరిష్య మానస్య శ్రీ భూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం కరిష్య మానస్య కళ్యాణ మహోత్సవ సర్వకర్మ అహం ఆచార్య ముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస పాదుకార్పణమస్తు. అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకోండి. తదంగత్వేన తదాదౌ శుద్ధ్యంతం వృద్ధ్యంతం శాంత్యంతం అభ్యుదయాంతం చ సక్షరం సకల విపద ప్రౌఢ సైన్యాదినాదం ముద్రాచక్రే కరదలయుగే సింగదండోదధరం మేఘస్యామం సుమనిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజతి ధనుజం సూత్రవత్యా సమేతం విశ్వస్యేన నమసేషమిదం భగవంతం ఓం విశ్వక్సేన మావాహయ ఓం శాంతమావాహయ ఓం హరమావాహయ ఓం అమితమావాహయామి ఓం నిత్యాలపాయ నమావాహయ ఓం తద్దక్షిణే సూత్రవతీమావాహయామి ఓం జయామావాహయామి పూర్చే సమావాహయ పంచోపచారమంత్రైః ఆసనం పరికల్పయామి. ఓం హం ఓం యం ఓం రం ఓం వం శూద్రవతీ దయాసహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. ప్రయామదేశోద్ధానామనాది సమర్పయామి. పుష్పమాలికాం ధారయామి. అక్షతాం సమర్పయామి. తద్బీజం తస్య హృదయే సన్యస్య. ఓం విం ఓం ఓం శూద్రవతీ దయాసహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. దేవాలయం సమర్పయామి. ఆచమనం సమర్పయామి. నమస్కరోమి. గోవిందా ఓం విశ్వక్సేనాయ విష్ణువేత్తాయ పూర్వే సాధ్యాస్తంతి దేవాః శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం అథమ్యాహం పంచవరాన్ శ్రోత్రియామాహూయ అభిపూజయతి ఆచార్యః కరకం ధారాస్మిత్యభ్యనయేస్మిత్ సాధర్యం గురుకర్మసు. వృక్షరాజ సమద్భూతా శాకాయాః పల్లవత్వజః యుష్మాన్ కుంభేష్యర్పయామి సర్వదోష పనుత్తయే. నాళికేర సమద్భూతా త్రినేత్రహరసత్మకా శుభయా దురితం సర్వం పాపం పీడా గంగాది సర్వతీర్థజలాయ ఆసనం పరికల్పయామి. గంగాది సర్వతీర్థజలాయ ఆద్యం సమర్పయామి. గంగాది సర్వతీర్థజలాయ నమః ఆద్యం సమర్పయామి. గంగాది సర్వతీర్థజలాయ నమః ఆచమనీయం సమర్పయామి. గంగాది సర్వతీర్థజలాయ నమః ఔపచారిక స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థజలాయ నమః లోకవస్త్రోత్తరీయాలంకరణార్థం ఆభరణార్థం పుష్పాన్ని సమర్పయామి. గంగాది సర్వతీర్థజలాయ నమః శ్రీ చందనమాలేపయామి. ఓం వరుణాయ నమః ఓం ప్రచేతసాయ నమః. ఓం ప్రజాపతయే నమః ఓం రక్తాంబరధరాయ నమః. ధూపం దర్శయామి. దీపం దర్శయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. గంగాది సర్వతీర్థజలాయ నమః. అర్చనా కైంకర్య సాఫల్యతా సిద్ధ్యర్థం సర్వశాత్యర్థం ఆర్ద్ర నారికేల సకలాన్ నివేదయామి. ప్రదాయినే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండగోడి బ్రహ్మాండనాయకస్య ఆదివిద్యాంతరహితస్య ధ్రువకౌతుకస్తపనోత్సవ పరివేరాత్మక పంచవిగ్రహైః అర్చావతార రూపేణ విష్ణు పురుష సత్యాచదనిధనాభిః రూపేణావతారస్య ఆంధ్రీయ సమానస్పద్య భారద్వగోత్రోద్భవస్య శ్రీభూసమేత శ్రీ శ్రీనివాస స్వామి దేవతా ప్రతిష్ఠ శ్రీభూసమేత శ్రీ శ్రీనివాస స్వామి దేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం లోకరక్షస్పసే విష్ణో పరమం పరం సదా పశ్యంతి సూరయః శుచీవో హవ్యా మరుతః శుచీగుం శుచిగుం హినోమ్యద్భరగుం శుచిభ్యః ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రయం సతు పురస్తాత్ సవితో తరాప్తాత్ సవిత
धरात्तात् सवितारस्वत सर्वदा आदिं सवितारो रासदां दीर्घमायुः नवो नवो भवति जायमानोऽह्नाय भागं देवेभ्यो विदुराध्यायं प्रचन्द्रमाः स्थिरति दीर्घमायुः विद्युन्नया पतन्ति तविद्योद्भरन्ति मे अप्याकाम्यानि जनिष्ठो अपोनर्यस्यादः पूर्वसे स्थिरति दीर्घमायुः शतं जीवः शरदो वर्धमानः शतं हेमन्तां शतमु वसन्ताम् शतमिन्द्राग्निः सविता बृहस्पतिः सदा इषाः विषेमं पुनर्दः न्यासश्चतस्रो देवी रजरा स्रविष्ठा यज्ञोपान्तरतः परस्तात् संवत्सरेण मृतग् स्वस्ति सेतु हिरण्यवर्णः हिरण्ययात् पर्योणे निषद्या हिरण्यनादधत् मध्ये స్వామిని ప్రార్థన చేయడం జరిగింది. అందుకు స్వామి అంగీకారం చెప్పారు. ఆ తర్వాత పుణ్యాహవచన కార్యక్రమాన్ని మన స్వామివారంతా కూడా వేదోక్తంగా శ్రీ వైఖాన సాగర సాంప్రదాయంలో నిర్వహించారు. పుణ్యాహవచనం అంటే మనం స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఎక్కడెక్కడ నుంచో సాంస్కృతి తీసుకొచ్చి స్వామివారి కళ్యాణ ఉత్సవానికి అది నిర్వహించడానికి ఉపయోగించడానికి మనం సమర్పిస్తున్నాం. ఆ సమర్పించే వస్తువు ఎలా తయారైందో ఎక్కడ తయారైందో అది ఎట్లా తయారు చేశారో పవిత్రంగా తయారు చేశారా ఏ రకంగా తయారు చేశారో మనకు తెలియదు. నేను పరమాత్మను సమర్పించే ప్రతి వస్తువు కూడా శుద్ధి కలగాలి కాబట్టి ఆ శుద్ధిని ఆచరించేటువంటి క్రమంలోనే ఈ పుణ్యాహవచనం చేసి స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తురార్పణ చేస్తున్నారు మన ఆచార్యులు మన స్వామి యొక్క కళ్యాణోత్సవం అచ్చల స్వామి కనుక చేత సందర్భంలో ఆ సమయంలో మన విశాఖ మహానగరంలో మనోరంజని పాఠశాల సంగీత పాఠశాల స్వామి యొక్క కటాక్షాన్ని అందరినీ ప్రార్థన చేస్తూ ఆడవాళ్ళు పాడవాళ్ళు కీర్తిస్తారు. ఆడే పని పాడే పని ఎక్కడే కూర్చోండి వాళ్ళు Thank you.
వెంకటపతికి శ్రీసతికి కడలిన కలవ కందరిదే నానాముఖములు ముడుపులు కలువరు మీరానరులు నడచి మనుషులు నానాముఖములు ముడుపులు కలువరు మీరానరులు ఆడరో ఆడరో అప్సరో గణము కీడెము కిరుగరో విభాము నేడు ఆడరో అప్సరో గణము ఆడరో ఆడరో అప్సరో గణము అప్సరో గణము అప్సరో గణము శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద వెంకట సాఫల్యదాధిక్షం సర్వశాంత్యర్థం ఆర్ధనాలికేరసేత కాశ్మీర ఫల నివేదనం సమర్పయామి. ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణం సమర్పయామి. నమస్కరోమి గోవింద. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవాయముపప్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయాధిపత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అప్యా స్వస్తయే వైశ్వానరో సురభి స్వస్తయేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అధిదేవే. స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసః వివాహ స్వస్త్యయంతార్క్ష్యమనిష్టనేమిం మహద్భూతం వాయసం తిరమిదే
ధాత్రీరమణ గోవింద గోవింద ఇందిరారమణ గోవింద. అమ్మా మీ దగ్గరికి రా. చక్కగా ఒకరిని సాయం చేసుకొని రక్షణ కట్టుకోండి. స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించిన టికెట్ దొరికిందండి, అకామిడేషన్ దొరకలేదంట. ఏ ప్రజాప్రతినిధి లెటర్ తీసుకొని వెళ్తే కానీ దొరికేటట్టు లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు. సరే, ఒకటి కుదిరి ఇంకొకటి కుదిరినా అయ్యో రిజర్వేషన్ ఆదేశంగా ఉందంటే అది కన్ఫర్మ్ అవుతుందో లేదో, ఎలా వెళ్తామో లేదో అనేది ఆలోచించగలుగుతుంది. అంటే ఇంత పెద్ద లిస్ట్ తయారు చేస్తాం. ఇంకా ఆడపిల్లలకు పెళ్లి కావాలి, మగవారికి ఉద్యోగం రావాలి, ఏదో వచ్చే సంవత్సరం మళ్ళీ నేను దర్శనానికి వచ్చినప్పుడు 2-3 కోట్ల రూపాయలు పెట్టి ల్యాండ్స్ రిలీజంలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, ఇవే ఆలోచనలు కలుగుతుంటాయి. కానీ ఎందుకు నేను ఈ భూమి మీదకి వచ్చానో నాకు తెలియటం లేదు. ఏ రకంగా నివసిస్తారో కూడా నాకు సంబంధంగా మార్చు తండ్రి అని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చెయ్యం, ఎందుకంటే సహజం. మనం దైనందిన జీవితంలో మనం అనుభవిస్తున్న కష్టాలను కూడా నెమరు వేసుకుంటూ వాటినే నమో స్వనందాయ సహస్రమూర్తయే సహస్రనామాయ శిరోరుపాభే సహస్రనామే గురుజాన సహస్రతే సహస్రగౌరీ వదామే నమః. ఓం
దదామి అని సంకల్పం చేసుకోండి. గాం గాం దదామి దదామి. ఓం యజ్ఞోవర్ధనాం యజ్ఞస్య వృద్ధిమనువర్ధారస్య పతిర్మా కుర్వపతిదోహం మనుష్యేషు భూయాసం గౌర్ధే భవ్యా మాతా రుద్రాణః గృహీతా వసో నాగస్వసా విద్యానాం అమృతస్య నాభిః ప్రవోచత్తుషయనాయ మా కామనా కామవిదిర్మదిష్టా. శ్రీయప్పని కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడు నిర్మాణం చేస్తారు ఆచార్యులు. తద్వారా సుమూర్త కార్యక్రమం జరుగుతుంది. తదేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రగస్మరామి. ప్రియందనో రఘుపతిః కోదండ దీక్షా గురుః ధీమహి కాకుత్సాన్ వయసంభవస్య భవతాం కుర్యాత్ సదా మంగళం. కరుణయా గత్యాం సదా మంగళం. సావధాన శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన సునక్షత్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీ బ్రహ్మేశ పురంధరానలయా వక్రం జాలయా ధోతిపా సునక్షత్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. श्रीलक्ष्मी जगन्माता महीनायकी आयात्वो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम्. सावधान शुभलग्ने सावधान सुमुहूर्ते सावधान सुनक्षत्रे सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान. पाठेनः कमठो वराह नृहरि कल्याणदायी वटुः भार्गव्यो रघुनायको यदुपतिर्बुद्धश्च कल्कीतिवतु ब्रह्मादिस्तुतनामरूपविलसद्देवो जगद्रक्षकः पायाद्वो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम्. सावधान श्रीमत्पूर्णसुधांशुशोभितमनःशुक्लाम्बरसुन्दरः सद्वाग्यस्वजतर्भुजस्वहनिर्विष्णुर्विनोदी विराट् भक्ताभीष्टफलप्रदानविपुलस्मत्प्रसन्ना नमः. आयात्मो भगवान् पुराणपुरुषः सुनक्षत्रे सावधान श्रीलक्ष्मीनारायण कुर्यात् सदा मङ्गलम्. सावधान शुभलग्ने सावधान सुमुहूर्ते सावधान सुनक्षत्रे सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान. वाटे रोहिणी स्वाहा सत्यवती पुलामतनया अरुन्धत्यहल्या सदा भूमिर्भूमसुता सति नरवतु तारामसूयारति मङ्गावेङ्कटनाथयो सुवदने कुर्वन्तु मां मङ्गलम्. शुभलग्ने सावधान सुमुहूर्ते सावधान सुनक्षत्रे सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान. मंगलभंग शृंगारस्य सकलभुनागमयः पारावारस्य मध्यप्रदेशे हारपडीरकर्पूरप्रभा ढकढकायमानधवलद्वीपे सन्ततोध्यानपर्वते सन्ततामृतपरिपूरितपरिघावलयिते हिरण्यप्राकारप्रकाशमाने नवरत्नविचित्रिततोरणद्वारशोभितविविधसौधविभ्राजिते वैजयन्ते मां
शान्ति निरन्तरनभो मण्डले दिव्य विलासिनी सहस्र संख्या कीर्ण वीथि विराजिते राशीकृतानन्द सौभाग्य निर्मिते दिव्य नगरे श्रीपति वैकुण्ठे विश्वक्सेनादि प्रधान किंकर मंदिर संदोह विस्तृते दुर्गनिरीक्त जय विदयादि द्वारपालक संरक्षण बहुल जन परिवारस्य बहिरंगन चित्र विचित्रित रत्न स्तंभ सहस्र भास्वत्तेजो विशेष विस्फूर्जित महनीय सभा मंडप मध्यस्थ महासिंहासनाधिरूढस्य दिव्य श्री वीज्यमानसावरस्य ब्रह्मेन्द्रादित्रयस्त्रिंशत्कोटि देवता संघात कूर्णायमान सभा सन्निवेशस्य मधुकृतमग मुगमरीचीरकेन लवंग कर्पूर कस्तूरिकागरु श्रीगंधमुक्ताहार कनकमणि विद्रुम शुक्ल कौसेयकादि शुभद्रव्यानि शोभनकराणि भवेयुः संवत्सराय नवदमासवत् गोविन्दा गोविन्दा लक्ष्मीरमण गोविन्दा ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं तैन्द्रश्चान् छात्रेरमण गोविन्दा ध्रुवं ध्रुवेण हविषाभिसोम अथो तैन्द्रश्चेव निर्विशो श्रीनिवास श्री वेंकटेश गोविंदा निधये निधयेर्दिनाम श्री वेंकट गोविंद भगवत आज्ञया भगवत कैंकर्यार्थम शुभाभ्याम शुभे शोभने अभ्युदय मुहूर्ते महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे मध्यदेशे भगवत भागवत आचार्याणां सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्री विश्वावसु नाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ माघमासे कृष्णपक्षे षष्ट्यां स्थिरवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य श्रियःपतेः पुरुषोत्तमस्य
పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం అస్మిన్ దినే కరిష్య మానస్య స్వామినః కళ్యాణ మహోత్సవే కరిష్య మానస్య కన్యాదాన కర్మణి మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహా పాతకాది సమస్త దురిత క్షయార్థం దశ పూర్వేష దశ అపరేష మత్ వంశ్యానాం మాతృ వంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత ధామ ఆత మహా ఘోరేభ్యో నరకేభ్య అగ్నిష్టోమ అతిరాత్ర సాంతపన వాజపేయ పౌండ సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ దేవదేవస్య భగవతో నారాయణస్య అర్చ స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యాది నిరూపక శ్రీ విఠలో మునీంద్ర మతాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ముక్త గృహ్య ధర్మ శాస్త్ర పురాణ ఇతిహాస సంపూర్ణ అష్టదిగ్గంతి శుద్ధానందోత్పండితే అమరావతి తేజోవతి సంయమతి రక్షోవతి సిద్ధవతి నందవతి అనకావతి యశోవతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని అమరగసేవతామరగవిశ్వనాగం ధర్మసౌజ్ఞవరుణభరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్ కోటి యోజన విస్తీర్ణ రత్నాకరాయ అఖిలలోక పవిత్ర గోత్రాయ భక్తలోక పరిపాలకాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కల్పనాం భువపుత్రీ ప్రాతునాం సురసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసిని భార్గవీం ఆనందగా కన్యాం సారంగురాం సాత్రీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభవా సర్వభూతాః సాక్షిణః సర్వదేవతాః ఇమే కన్యే గోవింద గోవింద. కన్యాదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ లోకంలో ఏ ఇంట్లో ఆడపిల్ల గోవింద అయితే చాలా మంది మగపిల్ల పార్వతీదేవి సరస్వతీదేవి కూడా మన ఇంటికి వచ్చారన్నట్టుగా భావన చేసుకోవాలి. ఏ ఇంట్లో ఆడపిల్ల కలుగుతుందో వాళ్ళని మాత్రమే కన్యాదానం చేసేటటువంటి అదృష్టము కనుమడి 7 జన్మలు దారిస్తుందని ఆ దంపతులు మళ్ళీ 7 జన్మలు కలిసి దాని దాంపత్యాన్ని పొందుతారని చెప్పి ఒక భావన ఉంది. ఆ భావనలో భాగంగానే ముఖ్యంగా మగపిల్లవాళ్ళు పుట్టిన వాళ్ళకు కూడా ఇట్లాంటి చదువులు జరిగినప్పుడు అమ్మవారి తరఫున ఆ దైర్యంలో నిలబడి ఎవరైతే అమ్మవాళ్ళకు అయ్యవారికి కన్యాదానంగా సమర్పణ చేస్తారో వాళ్ళకి తప్పకుండా మళ్ళీ వచ్చే జన్మలో ఆడపిల్ల కలగటమే కాకుండా అదృష్టం కలగటమే కాకుండా కన్యాదానం చేసుకునేటప్పుడు గొప్ప అదృష్టం సంప్రాప్తిస్తుందంటే ఎటువంటి అతిశయోక్తి. అయ్యవారికి
జీలకర్ర బెల్లం పెట్టే సమయం, జీలకర్ర బెల్లాన్ని సమర్పించే సమయంలో ఒక తెర వేశారు. ఎందుకు వేశారండి? ఈ వెంకటేశ్వర వారు తలంచుకుంటే అమ్మవారిని చూడలేడు ఆయనకు ఆ తెర లెక్క. అదే తెర మనం కూడా వేస్తూ ఉంటాం. మనం ఈ భూలోకంలో ముఖ్యంగా మనం చేసేటటువంటి కార్యక్రమాల్లో దాన్ని పెళ్లి, దాని వివాహంగా మనం ఉంటాం. లోక కళ్యాణంగా చేసేటటువంటి ఇట్లాంటి కార్యక్రమాలకు కళ్యాణ మహోత్సవంగా దాన్ని భావన చేస్తాం, దాన్ని కళ్యాణం చెప్తూ ఉంటాను. అయితే ఈ మధ్య కాలంలో ఈ కలియుగంలో వింత పోకళ్ళు నడుస్తున్నాయి. ఏమిటంటే వింత పోకళ్ళు అని మీరు అడగొచ్చు. కానీ సర్వసాధారణంగా భారతదేశానికి ఒక పవిత్రత ఉంది, భారతదేశంలో ఒక సనాతనత్వం ఉంది, భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయానికి, ఆ కట్టుబాట్లకి ఎవరైతే కట్టుబడి కళ్యాణ కోసం చేయనివ్వండి, వివాహం చేయనివ్వండి, పెళ్లి చేయనివ్వండి చేస్తే అది 10 తరాల పాటు నిలబడుతుంది, 10 కాలాల పాటు నిలబడుతుంది. ఈ మధ్యకాలంలో కొత్త పోకళ్ళు ఏంటంటే ఇద్దరికీ నిశ్చితార్థం ఎప్పుడైపోతుందో వెంటనే ఫోటోగ్రాఫర్లు 5 దగ్గరికి వెళ్తారు అమ్మవారి దగ్గరికి. ఏమిటి ఈ మొత్తం ప్యాకేజ్ 12 లక్షలు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికీ రుషుతారు ఉంటారు. అది మన అవసరాలు చెప్పండి. నిశ్చితార్థమే జరిగింది, ఇంకా వివాహం జరగలే. కానీ ఈలోపు వీళ్ళ చేత నోటాడు, అందులో కూడా వాళ్ళ చేత వెర్రి కొన్ని వేషాలను వేయిస్తారు. అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తారు, వీళ్ళ చర్చల్లో కూర్చొని ఒక ప్రదర్శన పెడతారు. దాన్ని అంటే విషయాలు ఎంత కనకాడి విషయం లేదు. ఏమిటి వివాహం లేదని ఒక సాంప్రదాయం ఉంది, కట్టుబాటు ఉంది, పవిత్రత ఉంది కనుక ఆ పవిత్రతని అర్థం చేసుకుని ఆ ప్రకారంగా మనం ముందుకెళ్తే అమ్మాయికి అబ్బాయికి నిశ్చితార్థం అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పెళ్లి జరుగుతుందో ఆ సమయంలోనే మళ్ళీ ఇద్దరు కలుసుకునేటట్టుగా ఉండాలి. వీళ్ళు ఎప్పుడైతే ఈ సినిమా అమ్మ కాలేజీ వెళ్తారంటాడు, కాలేజీ వెళ్ళిపోతారు. ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత ఒకవేళ అబ్బాయి ఫోన్ చేసినప్పుడు అబ్బాయి స్పందించలేదు అనుకోండి, వీడికి కోపం వస్తుంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది ఏంటంటే ఒకసారి మన ఇంట సుమూర్తంగా ఒక నిశ్చితార్థం జరిగినప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి పేపర్ల మీద కూర్చునేటట్టుగా ఉండాలి తప్ప ఈ మధ్యలో రకరకాల వ్యవహారాల కోసం పోకూడదని, తర్వాత ఎంత నష్టం కూడా జరుగుతుందని చెప్పి నేను మీ అందరికీ తెలియపరుచుకు ఈ మధ్యకాలంలో ఖమ్మం సైడు రమారమణ గోవిందా ఖమ్మంలో ఆర్యవేశులకు ప్రతిజ్ఞ తీసుకున్నారండి. ఈ సాంప్రదాయానికి, ఈ విలువలకు, ఈ సనాతన ధర్మానికి, హిందూ సాంప్రదాయానికి అందరూ పట్టుబడి ఉండాలని, తద్వారానే వేరు మనకు జరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఒక చక్కని ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమాహ లక్ష్మీమనపగామినీ అశ్వపూర్వాం రథమత్యాం హస్తినాదం ప్రబోధినీం తాం సోస్మితాం హిరణ్యం ప్రాకారామార్ద్రాం జ్వలత్తీం తృప్తాం తత్పయత్తే పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్య దాన్వాం రుణే నిత్యవన్నేన తపసోధిజాతో వనస్పతిస్తవ బృహహాసే పుష్టివర్ధనే దత్తాం లక్ష్మీరమణ గోవిందా ఓం ప్రజాపతిస్వమపుత్రాజానమసృజతా సంజయో వేదాన్యసృజ్యంతా తాన్ హస్తే కురుతా అదః సీతాచారిత్రీ మనయా లోకరక్షణహేతునా రాత్రే రమణ గోవిందా కంఠే మర్దనాని శుభగే రక్షమాం భువనత్రయం. అమ్మవార్లకు అయ్యవారు ప్రదర్శన చేశారు. పరమ పవిత్రంగా భవంతి సత్యాసమిధానిదగ్రహో మేదినీ దేవి వసుంధరీ స్యాత్ వసుధా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం విష్ణుర్మనః. కళ్యాణోత్సవంలో భాగంగా సీతా కళ్యాణం అంటూ ఒక చక్కని కీర్తన శోభనాలు నీకు వదలి తెలుసు కలకాలము నీ
वसुधा देवी वासवी स्वस्ति देवे स्वाहा प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा मरुद्गणेभ्यः स्वाहा भूरये स्वाहा भूर्भुवस्सुवस्य नमसे नक्षत्रेभ्यश्च दिव्यश्च महादेव स्वाहा ॐ भूस्वसा गोविन्दा गोर्मां राजा नामपैर्मौ राजा नामपत्सि दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा लक्ष्मीरमण गोविन्द गोविन्द ॐ इमां राजा नामपानि समृद्धिकरणां मम तुभ्यं च सम्पन्नां समग्निरनुमन्यताम् इयं नारुपप्रोतेऽग्नौ राजा नामपत्तिः दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा धात्रीरमण गोविन्द गोविन्द ॐ कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नरदये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वभ्यो देवताभ्यः स्वाहा सर्वयोनिनां पुनस्वाहा गोविन्द ॐ अतधार विद्वार नष्टं भवेन पूर्णमाहुतिविदुहो नमसा प्रजापतये स्वाहा यज्ञपुरुषनारायण गोविन्द भक्तक स्वाहा वेद भक्तक स्वाहा यज्ञपुरुषनारायण गोविन्द శ్రీవారి యొక్క దివ్య శ్రీ చరణాలను స్వామివారి యొక్క పాదపద్మాలను స్పందించడం ఆయన పెట్టుకుని నిందించడం మాత్రం మొదలవుతుంది. ఏమన్నా నేను చేశాను కదా అప్పుడు మీరు గోవిందాన్ని చెప్పుకోవచ్చు కదా నాకు చెప్పలేదని వాళ్ళు మళ్ళీ కళ్యాణం పెట్టమంటున్నారా అసలు మీకు ఏమైనా ఆలోచన ఉందా అని అడుగుతారు. ఎప్పుడైనా సరే మనం గుర్తు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి వారికి గోవిందా. సుభద్ర గారు మీకు వినిపించిందా? వినిపించిందా? ఏమో మనంతా స్వామివారి భక్తులు కదా, స్వామివారికి బుద్ధి చెల్లుని అయ్యాం కూడా చక్కగా అమ్మవారి తరపు చాలా మంది ఉన్నారు, అయ్యవారి తరపు అందరూ ఉన్నారు. ఎంత బాగా చేయాలంటే భక్తితో ఆర్తితో స్వామిని సేవించుకోవాలి. రెండు చేతులు చక్కగా తలపై పెట్టండి, నమస్కారం తరపు ఇందిరారమణ గోవింద రమణ గోవింద గోవింద అందుకే లోపల మనం చేయవలసినటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి. అమ్మా మాట్లాడగలమా ప్లీజ్?
సంకీర్తన జగడబుధన శ్రీనివాస కళ్యాణం మనకి చేస్తున్నారు. మీరందరూ కూడా తలచేయి వేసి ఈ బృహత్ కార్యం ఇంత చక్కగా జరగడానికి మీరందరూ పాటుపడుతున్నారు. అందరి పేర్లు ఇక్కడ చదవలేం కనుక నేను
కొద్దిగా కొంతమంది పేరు మాత్రం నేను తీసుకొని చదువుతున్నాను. కొన్ని అంటే ఎక్కువగా డొనేట్ చేసి ఎక్కువగా స్పాన్సర్ చేసిన పేరు మాత్రం చదవగలుగుతున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా సహాయం చేశారు, కానీ అందరి పేరు చదవలేకపోతున్నందుకు మన్నించండి. మొదటిగా శ్రీమతి పద్మ గారు 921 వారు ఉన్నారు ఇక్కడ. 921 శ్రీమతి పద్మ గారు జ్యోత్స్యరాణి గారు కండమ్మ వారు సరస్వతి మాత విగ్రహం, వెండి విగ్రహం మన సరస్వతి గౌరికి మనం ఇచ్చారు. సో వారిని సన్మానించుకోవడం మా బాధ్యతగా నేను భావిస్తున్నాను. హలో మేడం చాలా సంతోషం అండి. ఇంటర్లో మాకు సలహా ఇచ్చి మేము ఏది కావాలన్నా వారు శ్రీ గుప్తా గారు, శ్రీ జగదీష్ సింగ్ గారు ఇద్దరు వారిని సన్మానించుకుంటారు. అమ్మ రెండమ్మ హలో ఓకే సార్. వారు కూడా మనకి 5,000 రూపాయలు విరాళం ఇచ్చి మనకి ప్రతిసారి సాయం చేస్తున్నారు. ధన రూపేణ కాకుండా మాట సాయం కూడా చేస్తున్నారు, పని సాయం కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. ఈవేళ మనం మనోరంజకంగా రుద్రయ్య గారు మరి సన్నాయిలో చక్కగా సహకారం చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేసినప్పుడు పిడిగడ తలంపురాల పెళ్లి కూతురు సంకీర్తన ఆలపించగా విన్నాం. ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయో నరధాత్సవమస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయే హమః మోదః పునీతస్తమః దక్షిణానః ప్రతిగ్రహే మనసశ్చిత్తమానో వాచస్సత్యమస్తు మహితే పశూనాం రూపమన్నస్య యశస్రీ శ్రేయతాం మయీ యథా నమస్యాసు పట్టుస్యే యథాస్తి పురుషే యజ్ఞస్య కార్యం అత్తేతి శ్రీయప్పటి కళ్యాణోత్సవంలో భాగంగా పుష్పయాగ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూజల తరలిసిన పుష్పయాగ పట్టు సంకీర్తన ఆలపిస్తున్నారు. అర్జునుడు చేసినది పుష్పయాగము పూజలందరూ
అర్జునుడు చేసినది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము మాలగారుండి చినమధురలో పూలండ నింబనీగిదే పుష్పయాగము మాలగారుండి చినమధురలో పూలండ నింబనీగునదే పుష్పయాగము జాతము కేలితో నారదుడొదగిన జాతము భూలోకమున నీకు పుష్పయాగము కేలితో నారదుడొదగిన జాతము భూలోకమున నీకు పుష్పయాగము భూలోకమున నీకు పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము ఆది అర్జునుడు చేసినది పుష్పయాగం పురలీయలమేల్వంద పురుగున విరుడనీకు పురదివీరురముపై పుష్పయాగము పురలీయలమేల్వంద పురుగున విరుడనీకు పురదివీరురముపై పుష్పయాగము తిరులతో మునులెల్ల శ్రీ వెంకటాద్రీత పొరి పొరి చేసేరు నీకు పుష్పయాగము తిరులతో మునులెల్ల శ్రీ వెంకటాద్రీత పొరి పొరి చేసేరు నీకు పుష్పయాగము పొరి పొరి చేసేరు నీకు పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము ఆది అర్జునుడు చేసినది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अतं वदिष्यामि सत्यं वदिष्यामि धर्मावतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति 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 ॐ शान्ति 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 बृहस्पतिस्वामन्नधातु बृहस्पतिर्यज्ञं दधातु बृहस्पतिदेवये नमः बृहस्पते अपि अर्हः
శ్రీకాంతాయ కళ్యాణనిధయే శ్రీవాసాయ లక్ష్మీ సముద్రమాలోకశుద్ధోరుద్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం లాలితానందలోకాకేతసత్పుత్రవిభూతయే రాజహంసాయ రాజ్యలక్ష్మీస్తమంగళం మంగళాశాసనపరే మతాచార్య పురోగమైః సర్వైఃపూర్వైరాచార్యైః సంవృతాయాస్య అనంతమవ్యయం కవిత్మయస్తస్య సంతస్య మధ్యే వ్యవస్థితః నమో వయం వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః పరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్ త్రిపదనాథాయ విద్మహే వెంకటేశాయ ధీమహి శ్రీనివాస ప్రచోదయాత్ లక్ష్మీ సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ దయలక్ష్మీ సరస్వతి అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం శ్రీనివాస స్వామి విజర్వేద ప్రియ విజర్వేద మమనాదయ హరి ఓం విషయత్వోర్జయత్వా వాయవస్తోపాహి బ్రహ్మాండ నాయక Thank you.
స్వామి వైఖాన సాగరంలో రక్త ప్రతిష్ఠలు విశేషమైనటువంటి కీర్తిని ఖ్యాతిని స్వామివారి యొక్క లోక కళ్యాణాలు చేసి వారిని పొందారు. ఇవాళ ఈ వేదిక పైన శ్రీపతి కళ్యాణోత్సవం నిర్వహించడంలో చిన్న తిరుమలగా పేరుగాల్చిన ద్వారకా తిరుమల వేద పాఠశాల ద్వారా వారు ప్రత్యేకతను పొంది వేదశాస్త్రంలో పట్టాలు పొంది ఇవాళ స్వామి కళ్యాణోత్సవాన్ని వారు నిర్వహించడం ఒక ఎత్తు అయితే మాలాంటి వాళ్ళము నేను మా అర్చకులు అంతా కూడా మా సుబ్రహ్మణ్య స్వామి మన సరస్వతి ఆలయం అర్చకులు అంటున్నారు మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అర్చక స్వామి అంతా కూడా స్వామి ఆజ్ఞలు అయితే ఏది జరగదు ఇక్కడ భగవంతుని ఆజ్ఞతోనే జరుగుతుంది. ఆయన రావాలనుకున్నారు స్వామి వెంకటేశ్వర స్వామి వచ్చారు, మమ్మల్ని పిలవాలనుకున్నారు, పిలిచారు. మాతో పాటు కళాకారులు, సన్నాయి కళాకారులు, సంగీత కళాకారులు పాల్గొని కీర్తించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా 1000కు పైగా శ్రీనివాస కళ్యాణాలు చేసిన మన రంగనాథ స్వామి వారికి గట్టి మేళంతో చిన్న సత్కారం జరుగుతుంది. డిప్యూటీ కమిటీ వాళ్ళకి వేదిక మీద రావాల్సిందిగా గట్టిగా ఒప్పుకున్నారు. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మేళం వినిపిస్తుందని చెప్పట్లు కనపడుతుందా? ఏమిటో చెప్పకపోవడం కూడా కొంచెం ఆలోచిస్తున్నాను. దర్శనం చేసుకొని వచ్చారా? దర్శనం చేసుకున్నారా? Thank you.